అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఊహించిన దానికన్నా కూడా అద్భుతమైన మెజారిటీలతో మనం నెగ్గబోతున్నాం. గతంలో ఒక దగ్గర 10,000తో మెజారిటీతో నెగ్గేవాళ్ళు ఇప్పుడు 15,000 నుంచి 20,000తో నెగ్గుతారు. 20,000తో నెగ్గేవాళ్ళు 30,000తో నెగ్గుతారు. సో ఓట్ల శాతం అద్భుతంగా పెరిగినట్టుగా అన్ని అనాలిసిస్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, కన్జర్వేటివ్గా తీసుకున్నప్పటికీ కూడా 35-34 లక్షల తేడాలో మరి గతంలో కంపారిజన్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ఈ పెరిగిన ఓట్లని మనం చూసుకుంటే పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు? గతంలో 47% పవన్ కళ్యాణ్ గారు మనదే కలిపితే పోయిన ఉద్యోగస్తులు ఎంతమంది తిరిగి వచ్చారు, వారి కుటుంబ సభ్యులు ఎంతవరకు తిరిగి వచ్చారు, ఆ ఒక్క పర్సంటేజ్నే మనం కలుపుకుంటే అయిపోయి వి హావ్ క్రాస్డ్ 50. మనకు మినిమం 55% మెజారిటీ ప్లేసుల్లో వస్తుంది. ఆ తర్వాత అమరావతికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోంచి పూర్తి దూరంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ పార్టీ మెంబర్స్ వెళ్ళిపోవటం ఖాయం. ఎందుకంటే కొంతమంది ఆందోళన చెందుతున్నారు కాబట్టి స్పెసిఫిక్గా ఈ 2 పాయింట్లు చెప్పడానికి నేను షార్ట్ రచ్చబండ నిర్వహించడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యవంతులై చంద్రబాబు నాయుడు గారు పునర్యవ్వనంతో వస్తారు, అద్భుతమైన పరిపాలన అందిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ.